నాకు అర్థం కాని విషయం ఏంటంటే గతంతో పోలిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు పార్టీ లెక్కుంటుండే, ప్రభుత్వం లెక్కుంటుండే. ఈసారి పార్టీ అంతా ప్రభుత్వంలోకి దూరుతుంది. ఎందుకు అర్థం కాదు. ఇంతకుముందు ఎప్పుడు దూరలేదు. ఇంతకుముందు ఎప్పుడు పిసిసి ప్రభుత్వం వేరుంటుండే, పార్టీ వేరుంటే ఎక్కడ డిస్కస్ కూడా రాకపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలే కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కానీ, మంత్రులనే కానీ, వాళ్ళనే కానీ, అది ఎక్కడ మాట్లాడుకుంటున్నానో ఏం మాట్లాడుకుంటున్నానో ఏందో తెలియదు. కానీ ఇలా ప్రజలకు తెలుస్తాను. ఈయనను పిలిచి మంత్రినే వార్నింగ్ ఇచ్చిండు, ఈయన ఆయనకు చెప్పకుండా చెప్పి అరే ఏదైనా ఉంటే మీరు అంతర్గతంగా మాట్లాడుకోవాలి. మీరు కూడా మాట్లాడారు. అప్పుడు అంటే మీడియా ఇంతగా లేదు, సోషల్ మీడియా లేదు, జనాలకు కూడా అంతగా లేదు కాబట్టి బయటకు అంతగా వచ్చేది కాదు. వస్తున్నాయంటే సోషల్ మీడియా. అయితే సోషల్ మీడియా కాదు, ప్రధాన పత్రికలు కూడా వచ్చింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండండి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, అరే వార్నింగ్ కాదని చెప్పిండు, మాకు సంబంధం లేకుండా మాట్లాడొద్దు, ఎవరేం సంబంధం. అరే వార్నింగ్ అంటే వార్నింగ్ కాదండి, మా ప్రమేయం లేకుండా ఎవరేం మాట్లాడొద్దు. అరే నువ్వెవరే పార్టీ? ఆయన మంత్రిగా చెప్పిండు. ఆయన మంత్రిగా చెప్పినప్పుడు నువ్వు పిలిచి చెప్పాలి. ఆయన శాఖ మంత్రి కాదు కదా, నీ శాఖకు సంబంధం. అవును, ఆయన శాఖ. ఆయన ఎవరు అసలు మాట్లాడడానికి? ఆయనకేం సంబంధం ఉంది? ఆయన పార్టీకి సంబంధం, ప్రభుత్వానికి సంబంధం లేదా? ఎవరు మాట్లాడాలి? మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడుతుండే, లేదా కేబినెట్ సంబంధించిన వ్యక్తులు వేరే వాళ్ళు మాట్లాడుతుంది. ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఆయనకేం సంబంధం ఉంది? మహేష్ కుమార్ గౌడ్కి ఏం పనిలా? ప్రభుత్వం మంత్రులు మాట్లాడిరని కొండా సురేఖ మాట్లాడినా, ఈయన మాట్లాడినా, ఎవరైనా మాట్లాడండి, ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు మాట్లాడి, ఎమ్మెల్యే మాట్లాడితే ఈయనకేం సంబంధము? ఈయన కలుగ చేసుకునే అవసరం లేదు కదా. చిన్న క్లారిఫికేషన్ మేడం. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే, ఎవరెవరికి వార్నింగ్లు ఇచ్చింది ఏం లేదు. శ్రీనివాసరెడ్డి గారు మంత్రి, మా పార్టీలో వారికి సభ్యత్వం ఉంది కాబట్టి అన్న మీరు మాట్లాడకపోతే బెటర్ అని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాల్సిన మహేష్ కుమార్ గతంలో కూడా చెప్తా ఉన్నాను. మహేష్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మంత్రి శ్రీనివాసరెడ్డి ఇలా మాట్లాడుతూ మీ శాఖకు సంబంధం లేని విషయాల్ని అంతర్గతంగా మాట్లాడిన విషయాల్లో మీరు పబ్లిక్ గా చెప్పొద్దు అనే విషయం చెప్పొద్దని. ఇప్పుడు లోపల ఏం జరిగింది, ఆడ ఒక సమావేశం జరిగింది, ఏం జరిగిందో మీడియాకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. బీఆర్ఎస్ పార్టీ లాగా మా పార్టీ కాదు, లోపలంతా మాట్లాడుకుని బయట ఏం లేదండి, మేము జస్ట్ కలిసాము, రాజకీయం మాట్లాడాలి, అబద్ధాలు చెప్పాము, ఏం జరిగిందో వచ్చి చెప్పినాం. కానీ లోపల ఏం జరిగినా ఏం తిట్టుకున్నా మీకు డైరెక్ట్ క్వశ్చన్, ప్రభుత్వానికి సంబంధించిన విషయం మీద మేము క్లారిటీ అడుగుతూ మీరేమంటారు? మా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం చూస్తుంది, ప్రభుత్వం ఆలోచించి చేస్తుంది అని చెప్తావు తప్ప మహేష్ కుమార్ గౌడ్కి ప్రభుత్వానికి ఏం సంబంధం చెప్పండి అన్న. అదే చెప్తున్నా, ఏంటి అంటే వారు మా పార్టీలో సభ్యులు కాబట్టి అన్న మీరు ఈ శాఖలకు పోకపోతే బెటర్ ఏమో. ఆయన ఎవరు చెప్పని? కానీ ఓన్లీ ఇది రిక్వెస్ట్ గానే లోపల సంభాషణ కాదు, చెప్పని లేదన్న, వాళ్ళు ఏం ఆర్డర్ చేయలేదు, నువ్వు మాట్లాడొద్దు పెట్టలే. ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను నీ శాఖలను నువ్వు మా తప్ప ఇంకోటి మాట్లాడొద్దు. నువ్వు ఇంతకు ముందు కూడా కొండా సురేఖ మీద కూడా ఆయన మాట్లాడినప్పుడు కూడా కొండా సురేఖ అంశంలో కూడా మాట్లాడినప్పుడు ఆయనకు సంబంధం లేదు. ఆ ప్రెస్ మీట్ వ్యాఖ్యలు ఏమంటే ఒకసారి చూడమని చెప్పారు. వారు ఏంది అంటే ఇక్కడ మాట్లాడకపోతే లోపల జరిగిన సంభాషణ అని వారు వచ్చి సమాధానం చెప్పారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళకి ఏంటంటే ఒక కోది కొబ్బరి చిప్ప దొరకాలి, అరే ఇట్లా జరిగింది మేము ఇట్లా మాట్లాడుతున్నాం దానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానికి మొత్తం ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని బీజం లేసి అవ్వేసి ఇవ్వేసి దీని పెద్ద న్యూస్ గా చూపించే ప్రయత్నం చేసి లాస్ట్ కేసు ఒక్క బొర్ల పడతారు. ప్రతిపక్షం తెలియాలిగా, మీకు తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి కదా. మీరు సంబంధం లేని విషయాలు మాట్లాడేం అవసరం ఉంది? ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఒక మంత్రి విషయం మీద ఆయన మాట్లాడొచ్చా? ఇప్పటివరకు ఎవరు ఎందుకు మాట్లాడతాడు? మహేష్ కుమార్ గౌడ్కి ఏం సంబంధము? అది అన్న ఆర్డర్ వేరు. అరే ఆర్డర్స్ ఇవ్వలేదు అక్కడ. అరే మీకు అర్థం కాలేదు. ఆయన ఎప్పటి వరకు అని అంటే, ఎప్పుడైతే మంత్రి అయిండో ఆయన ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి, మీ పార్టీ అయినా పార్టీ అయినా అరే ఆదేశాలు డైరెక్ట్ చెప్తుండ ఆయన. నువ్వు ఆ మంత్రి నువ్వెందుకు కలగ చేసుకుంటావు? నీకేం సంబంధము? ప్రభుత్వం దాంట్లో ఏం అవసరము? మీ ఇన్ఛార్జ్ కూడా పోయి సెక్రటరియట్ లో కూర్చుంటది, మంత్రుల మీద రివ్యూ చేస్తుంది, ఎమ్మెల్యేలతో రివ్యూ చేస్తుంది. అరే మీ గాంధీ ఆఫీస్ లో కూర్చోాలయా? మీ గాంధీ ఆఫీస్ లో కూర్చోాలి, మీ గాంధీ భవన్ లో కూర్చోాలి, మీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని చెప్పాలి. మీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఇన్ఛార్జ్ గారు సెక్రటరియట్ పోయారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడింది ఎక్కడైనా ఉందన్నారు కదా? ఏం మాట్లాడారు? వ్యాఖ్యలు ఉంది, అదే ఉంది ఆయన దగ్గర. ఆయన ఏం మాట్లాడారు? ఆదేశాలు ఇచ్చారా? ఉండే
ये ट्रेडिंग स्ट्रैटेजीज सारी ट्रेडिंग स्ट्रैटेजीज का बाप है। ये सारे सेगमेंट्स सारे टाइम ఇచ్చారా ఉండే పట్టుదలతో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. కొంత టెక్నికల్ అడ్డంకులు వస్తున్నమాట వాస్తవము. ఏది ఏమైనా న్యాయ నిపుణులతో చర్చిస్తా ఉన్నాము ఏ రకంగా పోతే మేలు జరుగుతున్న విషయంలో. కింద స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలకి లాభం చేయాలి కాబట్టి తొందరగా ఎన్నికలకు పోవాలనే ఆలోచన ఉంది. ఈ అడ్డంకులు తొలగిన తర్వాత ఎన్నికలకు పోతాం. అంతలోపు ఏ మంత్రి కూడా మాట్లాడకూడదని నేను అందరూ సూచనలు ఇచ్చినాను. ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉంది. ఇది కోర్టులో ఉన్న విషయం. ఆర్డర్ కాదు మేడం, ఏదైనా సూచన. కూడా ఇట్లనే ఆయన రిక్వెస్ట్. సంబంధం లేదు No, no, ప్రభుత్వానికి no, no, అంటున్నారు. మేడం. ఇట్లనే రిక్వెస్ట్. మీరు సూచన ఇవ్వండి, సలహా కాదు ఇవ్వండి. మేడం. ఆర్డర్ అంటే పదాలు ఒకటేనా? సూచన ఆర్డర్ రెండు ఒకటేనా? నేను మీకు ఒక విషయం చెప్తా, అది కూడా ఆయన చేయడానికి లేదు. లేదు కాదు మేడం, అది కూడా ఆయన చేయడానికి లేదు. తప్పు మేడం. 100% సూచన ఆర్డర్ రెండు ఒకటేనా? 100 అది కూడా ఆయన రెండు చేయడానికి లేదు. ఒకటేనా? నేను కాదు కదా. అది కూడా ఆయన అంటున్నా. ఆ ఏంటి? సూచన కూడా అది కూడా ఆయన చేయకూడదు చేయలేదు. అంటున్నారు. ఎట్లా రెండు చేస్తాడు? విషయాలు కరెక్టే. ఆయన ఏమన్నా పోయి సెక్రటేరియట్ లో పోయి అరే, కేబినెట్ మీటింగ్ లో పోయి చెప్తే తప్పు. అవసరమే లేదు. మా ప్రెస్ పార్టీ మీట్ కార్యకర్తల్ని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు అనే అవసరమే లేదు. తర్వాత రాజకీయాల్ని అయోమయం గురి చేయకుండా న్యాయ చిక్కులు ఏం లేకుండా దీన్ని చేయడానికి సూచన చేయడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటది. అరే మీరు చేస్తలేరా సూచన? పంచాయత్ రాజ్ శాఖ మీరు చేస్తలేరా చెప్పమను. సూచన? లేకుంటే చీఫ్ ఎలక్షన్ సూచన కమిషన్ చేస్తలేరా? చెప్పమను. కదా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇదే చెప్పమను. సూచన పంచాయత్ రాజ్ శాఖ చెప్పమను. కాదు, సీఎం చెప్పమను. ఇదే సూచన కొండమురళికి చేయొచ్చు కదా ఆయన. అరే నేనేమన్నా మేడం, అందుకే నేనేమన్నా ఇవేం పెద్ద విషయాలు కావు. కూసబెట్టి గ్లాస మంచినీళ్ళు ఇచ్చే ఛాయ్ తాగే లోపు సమస్యలు ఉంటే ఇట్లా పడాపంచలు అయిపోతాయి. వారు మాట్లాడింది పూర్తిగా వ్యక్తిగతంగా మాట్లాడినారు. మీరు సెక్రటరీ మొత్తం గాంధీ భవన్ కి షిఫ్ట్ చేయండి. ఏముంది? సెక్రటరీ మొత్తం గాంధీ భవన్ కి షిఫ్ట్ చేయండి. గాంధీ భవన్ నుంచి పరిపాలన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు సెక్రటేరియట్ కు పోవద్దని రాజ్యాంగంలో రాసిందా? కార్తిక్ గారు ఇవ్వండి నాకు. ఆ సెక్రటరీ గాంధీ భవన్ నేను మీనాక్షి నటరాజన్ గారిని ఇస్తాను. రామ్ గోపాల్ గారు క్లారిటీ ఇస్తున్న విషయం కానీ సరే రామ్ గోపాల్ గారు ప్రజలు ఎవరైనా సెక్రటేరియట్ కి పోవచ్చు. అరే సెక్రటరీ వేరు గాంధీ భవన్ వేరు కదా. మీరెందుకు కలగజేసుకుంటున్నా? మీ పార్టీ ప్రెసిడెంట్ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో చెప్పలేదు, కూర్చాల్సిన అవసరం లేదు. ఆర్డర్ ఇస్తే ప్రభుత్వంలో తలదూర్చిన అరే, ఆయన సూచన కూడా ఒక చేయొద్దు పార్టీ ఆయన. అధ్యక్షుడిగా సూచన చేసే ఒక అధికారం సూచన కూడా లేదు. చేసిండు. మీరు ఆయనకు చేస్తలేరా? లేదు అంటున్నా. ప్రతిపక్ష అధికారం పార్టీలో లేదు. సార్ ఒక మాట మేడం, ఇదే వేదిక పైన పశుపతి సార్ వచ్చారు. 2-3 సార్లు వారు ఒక సూచన చేశారు. అరే, ఆయన ఒక తీసుకుంటున్నానన్న వారు ఎట్లా సూచన చేసిరో మా పార్టీకి సంబంధించిన అధ్యక్షులుగా మా మంత్రులకు నేను ఒక సూచన చేసినట్టు ఒక రిక్వెస్ట్ పెడితే తప్పేముంది? అది మీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని మీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని చెప్పాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టొద్దు. ప్రెస్ మీట్ పెట్టొద్దు. పార్టీ ఆఫీస్ లో కూర్చొని చెప్పు. పార్టీ ఆఫీస్ లో ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి చెప్పమను. మేము రాజకీయాల్ని పారదర్శకంగా నడుపుతాము. ఏం పారదర్శకంగా? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లాగా లోపల ఒకటి చేసి బయట ఏం జరగలేదని అమ్మాయపు మాటలు మాట్లాడడం. మేము లోపల ఏం జరగ బయటకు వచ్చి ప్రజలకు సవివరంగా పారదర్శకంగా చెప్తాం. అది మీకు బాధ అయితే మేమేం చేయాలి దానికి? రామ్ గోపాల్ గారు ఈ విషయం క్లారిటీతో పాటు ఇందాక కార్తిక్ గారు అన్నట్టు ఆయన మాట్లాడిన